మనమేం చేయలేము వాళ్ళకు. కాబట్టి ఆ రకంగా మీరు తెలుసుకొని ప్రయత్నం చేయాలని చెప్పేసి, ఈ మంచి సంస్కారం మంచి ఫలములు రావాలి అంటే మనము సంపాదించుకోవాలి. ఏ శరీరాన్ని ఎట్లా సంపాదించుకున్నామో ఈ శరీరాన్ని మనము చేసేటువంటి కర్మఫలములన్నీ ఏ తిండి తినాలో, ఏవి మన విద్యలు, మన యొక్క సంసారాలు, భార్య పిల్లలు, మనకు ఇవన్నీ కూడా మన కర్మఫలాల ప్రకారమే సిద్ధిస్తాయి. మనం కోరుకుంటే వస్తాయి అని అనుకుంటున్నారు, తప్పు. నీవు కర్మఫలం ఏదైతే ఉందో అదే నీ జీవిత భాగస్వామి వస్తుంది. ఏ కర్మఫలం అయితే ఉందో ఆ సంతానమే పుడతారు, ఇంకొకటి పుట్టరు. వాళ్లకు మనకు ఏమి రుణబంధాలు ఉన్నాయో అది పరమాత్మకే తెలుసు. మన ఆయుస్సు ఎంత అది కూడా మనం పూర్వజన్మలో సంపాదించుకునేంతనే ఉంటుంది, మధ్యలో మారదు. మధ్యలో కొన్ని పుణ్యాలు చేసినాను నాకు మారాలా అంటే మారదు. ఎందుకంటే ముందు ఈ జన్మ అంతా నీకు డిక్లేర్ చేసి పెట్టింటాడు వచ్చేలకు. ఆ జన్మ వరకు ఆ ఆయుష్ అంతా నువ్వు అనుభవించినాక, ఆయుష్ తీరినాక శరీరం వేరే శరీరం వస్తే అప్పుడు ఈ జన్మలో చేసినటువంటి కర్మఫలముల ప్రకారం తర్వాత శరీరం వస్తాయి. అందుకే పుణ్యకర్మలు చెయ్యండి అని నేను వచ్చినప్పుడల్లా చెబుతూనే ఉంటాను. ఆ పుణ్యకర్మలే మన జీవితానికి ఆధారం. అంతకు మించి మనం ఏమీ చెయ్యలేము. ఏం చేస్తాము? దేశంలో దొంగలు పడ్డారు, ద్రోహులు పడ్డారు, యుద్ధాలు చెయ్యాలి అంటే మనం చేస్తామా? మనం గెలుస్తామా? దేశ నాయకులు వాళ్ళు లంచాలు తీసుకుండ్రి, వీళ్ళు కోర్టు సంపాదించుకుండ్రి, ఇవన్నీ అనుకుంటే వాళ్ళు మనం ఏం చేస్తాము? ఏం చేయలేము. అది చేసేవాళ్ళు దానికి అధికారులు ఉంటారు, వాళ్ళు కూడా స్వార్థపరులు అయితే మనం ఏం చేస్తాము? ఈ రకంగా ప్రతి ప్రాణి వద్ద, ప్రతి మానవుల వద్ద స్వార్థం నిండిపోయి ఉంది. ఎవడెట్లన్నా కానీ నేను బాగుంటే సరే, ఇదే లోకమంతా ఉన్నది. కాబట్టి మనమందరము భగవంతుని ఆజ్ఞ మేరకు వేదములో చెప్పబడినటువంటి విషయాలను ఆచరించుకుంటూ జీవిస్తాము అని చెప్పేసి మీ అందరికీ మనవి చేసుకుంటూ ఆ దేవుని యొక్క ఆశీర్వాదం పొందాలని కోరుకుంటున్నాను. ఓం స్వస్తి.